अस्सलामुअलैकुम नाजरीन, इदराक न्यूज़ ऑफ इंडिया में आप सभी का खैर मकदम है। आइए बढ़ते हैं आज की अहम खबर की जानिब। हंदवाड़ा मंडल के कांग्रेस लीडर बीआरएस पार्टी में शामिल साबिक वजीर श्रीनिवास गौड़ की तकरीर। कांग्रेस हुकूमत जो ऐसे वादों के साथ इख्तिदार में आई थी जो कि काबिल अमल थे लेकिन पूरा करने में नाकाम रहे, इसने अपनी बात तोड़ दी है। हम इंतज़ामिया को जानते हैं। इनका कहना था कि इख्तिदार में आने वाले तमाम वादों पर अमल करेंगे और अब हाथ उठा रहे। किसानों के लिए कोई कर्ज मुआफ़ नहीं किया गया, कोई फार्मर बॉन्ड नहीं, कोई किसान इंश्योरेंस नहीं, कम अज़ कम कटी हुई फसल नहीं खरीदी जा रही। देहातों के बुजुर्गों और ख़वातीन ने पेंशन भी वक्त पर ना मिलने का गम जाहिर किया। इनका कहना था कि कल्याण लक्ष्मी के ना आने की वजह से गरीब घरानों की लड़कियों की शादियों में मुश्किलात का सामना है। देहात में आए तो एहतजाज करे, इंतखाबी वादों का क्या हुआ। उन्होंने कहा कि लोग अब महसूस कर रहे हैं कि इंतखाबात में कांग्रेस पार्टी का साथ देकर इन्हें धोखा दिया गया। हुकूमत पर सवाल उठाने वालों के खिलाफ झूठे मुकदमे दर्ज किए जा रहे। डरो नहीं, हम तुम्हारे साथ हैं। अगले इंतखाबात में बीआरएस का दोबारा इख्तिदार में आना यकीनी है। केसीआर ने कहा कि वो चीफ मिनिस्टर की हैसियत से आवाम को अच्छी हुक्मरानी फराहम करेंगे। इंतखाबात के बाद दूसरी जमातों में शामिल होने वाले रहनुमा पार्टी में वापस आ रहे। पार्टी के सीनियर रहनुमाओं के साथ मिलकर इन्हें पार्टी में वापस बुलाया गया। हंदवाड़ा मंडल पार्टी के सदर करुणाकर गौड़, साबिक ZPTC नरेंद्र, सीनियर लीडर चिन्नैया, कोंडा लक्ष्मैया, श्रीनिवासुलू, अनंत रेड्डी, अनवर और दीगर ने इस प्रोग्राम में हिस्सा लिया। आइए देखते हैं इस खुसूस में वहाँ के चंद मनाजिर। ऐसे ही ख़ास और अहम खबरों से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। ఏదో బలతకారము నా దూరపోయిన వ్యక్తికి మా మండలి ఎక్కడైనా చాలా ప్లేసులు పెట్టి ఆయన ఆటలాగే వాళ్ళకు బోధ చేపించి చాలా ఇబ్బంది వల్ల పోయినా దయచేసి అందరికీ నాకు మిత్రులను కోరుకుంటున్నాను. కానీ నా ఇష్టంతో పోయిన పాటి కాదు, నాకైతే నచ్చడం లేదు. నేను ఒక తాండ ఒక ఎక్కడుంటానంటే మాకు చాలా దూరం తాండ చాలా చేసి నాకు అభిమానం ఉంది. నేను ఏ పాటిలో కావాలనుకుని వేస్తున్నాను. ధన్యవాదాలు. మాకు తెలుసో తెలియకుండా పొరపాటు చేసినాం. ఎమ్మెల్యే ఎలక్షన్లో మీతో పాటు ఉన్నాం. మరి అబద్ధపు హామీలతో ప్రజలు మోసపోయారు. మేము కూడా ఎలక్షన్ తర్వాత మోసపోయినాం. ఇప్పటి వరకు రైతు బంధు లేదు, రైతు బీమా ఇంతవరకు కట్టలేదంటారు. మరి రైతు చచ్చిపోయి ఇస్తారో తెలియదు. తాగడానికి కూడా ఇది కష్టమవుతున్నాయి. ఈ పాటికి కరగన ఉండటం నుంచి కాలులు వచ్చి పడాలి, నీళ్ళు వస్తలేవు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, దాన్ని మూసే లేదు. ప్రతి మహిళకు 2,000 ఇస్తామన్నారు, దానికి మాటనే లేదు. పెళ్లిళ్ళు చేసుకోకండి, ఆపండి. డిసెంబర్లో పెళ్లిళ్ళు చేసుకొని జనవరిలో చేసుకొని తులం బంగారం ఇస్తామన్నారు, దాని మాటనే లేదు. కనీసం పుట్టిన పిల్లలకు హాస్పిటల్ నుంచి కేసీఆర్ కిట్ తీసుకొస్తుంది, అవి బంద్ అయిపోయినాయి. మహిళలకు స్కూటీలు ఇస్తామన్నారు, స్కూటీలు లేవు. రుణమాఫీ అయిందని చెప్తున్నారు. ఏ ఊళ్ళో చూసినా కూడా సగం కూడా రుణమాఫీ కాలేదు. తంగాడుతున్న రుణమాఫీ కరెక్ట్ టైంకు రైతు బంధు పడుతున్నాయి. ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది నిన్న పడుతున్నాయి, అసలు లేదు. ఫోన్లో రివిజన్ వస్తుండేది, బంద్ అయిపోయింది, మూగపోయింది. ఇలా పెళ్లిలో కూడా కష్టమవుతుంది. భూమి అమ్ముకున్న వాళ్ళు వచ్చి కొనేటోళ్ళు చూసుకో లేడు. అక్కడ ఇక్కడ బర్రె పాల మీద బర్రెల పైసలు కూడా ఇస్తలేదు, పాల పైసలు కూడా ఇస్తలేదు. పాలనుకుంటే ఆ పైసలు ఇస్తలేదు. 6 నెలల నుంచి విజయ డైరీ నుంచి పాలు కావట్లేదు. కుల వృత్తులు అన్ని విచ్ఛిన్నం అయిపోయాయని వాళ్ళందరూ ఫోన్ చేసి నెల రోజుల నుంచి అడుగుతున్నారు. మరి వాళ్ళ విషయంగా ఆ గ్రామ పెద్దలతో
అదేవిధంగా మండల పెద్ద నాయకులతో మాట్లాడుకొని ఆ గ్రామంలో ఉండే వాళ్ళు కూడా తెలుసు తెలకు పొరపాటు అయింది, మంచిగా మన ఎలక్షన్లో పనిచేసింది, కానీ మరి వాళ్ళ దగ్గర ఏం కూర్చుందో పోయింది, మళ్ళా పోయినప్పటి నుంచి పానం దగ్గర పెడుతున్నారు, వాళ్ళు చూసిండ్రు. మరి చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం పడితే కూడా మనం కూడా క్షమించాలి. తీసుకున్న మనందుకు మా ఎంపీపీ బాలరాజు గారు, అదేవిధంగా సీనియర్ చైర్మన్ వెంకటయ్య గారు, వాళ్ళందరూ వాళ్ళందరితో మాట్లాడి మరి ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇక్కడ కాని పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి. చాలా మంది పోయిన ఎమ్మెల్యేలు కూడా చూసిన ఎమ్మెల్యేలు పోయింది, సగం మంది ఎమ్మెల్యేలు పోయినాం కానీ పోలేదని చెప్తున్నారు, టీఆర్ఎస్ ఉన్నామని చెప్తున్నారు. కన్నా కప్పుకున్న కూడా లేదు కప్పుకోలేదు నేను కాదని చెప్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్తున్నారు. ఏదో అనుకుని పోయిండ్రు, అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి. ఇక్కడ ఏదైనా బాబని అందరూ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టిపోయిన ప్రతి ఒక్కరు కూడా బదలపడతారు, బాధపడుతుంది. అయ్యో తప్పు చేస్తుంది కదా, అంత తప్పు చేస్తుంది, ఇంత ఘోరం చేస్తుంది కదా అని ప్రతి ఒక్కరు ప్రత్యేకిస్తుంది. ఇది దేశంలో ఎక్కడ లేదు, తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అతి తక్కువ కాలంలో పార్టీలు మారిన ఎమ్మెల్యేల నుంచి మొదలుపెట్టే ప్రతి ఒక్కరిలో మళ్ళీ మా ఊరికి మేము పోతాం, మేము పోయి ఉంటాం, పొరపాటు జరిగిందనే భావన ఇలా వాళ్ళ ఉంది. ఎందుకంటే ఇది ఒక అభివృద్ధిని కోరుకునే పార్టీ, ఒక ఎజెండా, ఒక గ్రామం ఒక ఎజెండా. గ్రామంలో ఉన్న రైతులు ఆ కులవృత్తులు బాగుపడాలి, వైద్యం అందాలి, ఆరోగ్యంగా బతకాలి, తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి, యోగ్యుడు కావాలని కోరుకుంటాడు. ఈ పార్టీలో ఉంటే యోగ్యుడు అవుతాడు, ఈ పార్టీ అధికారం ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది తీసుకుంది. ఇవాళ ప్రతి ఊర్లో ప్రజలు అనుకుంటున్నారు. ఇస్తామన్న ఒక హామీ ఏలేదు. అందుకే మనం ఖచ్చితంగా అవి తీసుకోవాల్సిందే. మాకు అన్ని తెలుసు, పరిపాలన ఎట్లా చేయాలని చేస్తే మాకు చేతనైతుంది, పైసలు ఎన్ని వస్తున్నాయో తెలుసు, అప్పు ఎంత ఉందో తెలుసు, ప్లస్ మేము పరిపాలన ఎట్లా చేయాలో మాకు చేతనైతే అని చెప్పి ప్రెస్ వాళ్ళు మీకు మరి బడ్జెట్ ఇన్ని హామీలు ఇస్తాం, ఇంత బడ్జెట్ ఎక్కడంటే మాకు అన్ని తెలుసా, అంత బడ్జెట్ ఇస్తామని చెప్పి తీసుకున్నారు. మీరు ఇస్తామంటేనే ఇవన్నీ ఇస్తామంటేనే ఓట్లు వేసింది. ఇవి ఇస్తామని ఓట్లు వేసిన తర్వాత ఆ హామీలు మా చేతగాలంటే ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే పరిస్థితి తెలియదు. మీరు అందరూ అవి అమలు కావాల్సిందే, అమలు కాకుంటే ఖచ్చితంగా మా వాళ్ళు వెంటాడతారు, అమలు చేపిస్తారు. సంవత్సరం అయిపోతుంది. సంవత్సరం తర్వాత ఏ గ్రామానికి ఏ ప్రజాప్రతినిధి వచ్చినా నేను ఇది చేస్తానని ఏమైంది అని ఖచ్చితంగా ప్రజలు అడుగుతారు, గ్యారంటీ అడుగుతారు. నువ్వు అడిగినాన్ని కేసు పెట్టించి సోషల్ మీడియాలో మాట్లాడిన జైలు పెట్టిస్తే అందరు జైలు సిద్ధం పెట్టి చూడండి. ఏదో ఫస్ట్ వచ్చినప్పుడు నడిచిపోయినది, ఇన్ని అమ్మాయి హామీలు నెరవేరుతారు కామున్నారు. ఏ హామీలు అడగడానికి మీరు వచ్చిన వాళ్ళని కానీ మీరు గ్రామాలకు వచ్చినప్పుడు హామీలు అడుగుతుంటే హామీలు అడిగిన వాళ్ళని మీరు చేసి దౌర్జన్యాలు కానీ ఊరుకో. గ్రామాలు తిరగబడతాయి. మీరు ఏ గ్రామంలోనైతే హామీలు నెరవేర్చాలని అడిగితే ఆ గ్రామంలో యువకులు కానీ మహిళలు కానీ మీరు ఇబ్బంది పెట్టాలని చూస్తే మళ్ళీ మీరు ఆ గ్రామానికి వస్తే తిరిగి వాపస్ పోయే పరిస్థితులు ఉండదు, గ్యారంటీ. ఖచ్చితంగా అక్కడనే మిమ్మల్ని బైఠాయిస్తారు, నిలదీస్తారు, కూర్చుంటాం, మీ అడ్డం కూర్చుంటాం. మీ బయట నా మీరు నెరవేర్చేంత వరకు అడ్డం మీరు కూర్చునే పరిస్థితి వస్తుంది. ఎంతమందిని బెదిరించినా బెదిరిపోయే ప్రసక్తి లేదు. బెదురుకుంటే తెలంగాణ వచ్చేది కాదు, బెదురుకునే రక్తం తెలంగాణ లేదు. కనుక
సంవత్సరాల దాటినాక వీళ్ళను ఇక ఒక కార్యాచరణ మనం పెట్టుకోవాలి. ఏ ప్రజాప్రతినిధి మనం శాంక్షన్ చేసిన రోడ్డు పేరు మార్చి ఊరు మార్చి ఇక్కడ దింపి అక్కడ దింపి అదే టెంకాయ ఇక్కడ ఉంటే ఆకుల కొట్ట కిషన్పల్లిలో అదే ఊరు మన షేక్పల్లిలో మనం ఇద్దరు పక్కల టెంకాయ కొట్టి శిలాపలకం ఉంది. అదే పనికి అంత ఊరోగా కొట్టి అంటే అంత తిక్కోలు ఉందా ప్రజలు దొరుకుతాడు. ఒక్కటే రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ఖచ్చితంగా రైతు బంధు చేయాల్సిందే. రైతు బంధుని మనం బతుకుతాం. రైతు బతుకుపోతే బతుకవుతుంది. రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేయాలంటే ఎట్టి పరిస్థితుల 90% పూర్తి అయినటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కరగన ఉదండపూర్ రిజర్వాయర్ నింపి హన్వాడ బాయినగర్ నుంచి మక్తల్ వరకు కాలువలు తోగి నీళ్ళు ఇవ్వాల్సిందే. దానిపైన మన పోరాటం. ఏ కులానికి ఏమి హామీ ఇచ్చిందో ఆ కులవృత్తుల వాళ్ళు ఆ ప్రజాప్రతినిధులను మనం అడగాలి. సంవత్సరంగా దాటిన తర్వాత మన పని ఏంటంటే ఆ ప్రజాప్రతినిధి గ్రామాలకు వస్తే గ్రామాలలో మనం ఆ ఇచ్చిన మాట మేనిఫెస్టో చేతిలో పట్టుకొని అయ్యా మా గొర్రెలకు పైసలు ఇస్తాను ఏమైంది, మా చేప పిల్లలకు లూనాలు ఇస్తాను ఏమైంది, మా గీతా కార్మికులకు 10 లక్షల ఎక్స్ప్రెస్ ఇస్తాను ఏమైంది, రుణమాఫీ మొత్తం అంతా ఏమైంది, ప్రతి మహిళకు 2,500 పెన్షన్ ఏమైంది, మహిళలు అడిగేది మహిళలు అడగాలి, మన ముసలాళ్ళు 2,000 4,000 4,000 అడగాలి. ఎవరు హామీలు వాళ్ళు అడగాలి. కొత్తగా పెళ్ళైన మాత్రం డిసెంబర్ 3 తర్వాత ఇప్పటి వరకు పెళ్ళైన జాబితా తయారు చేయండి. గ్రామాలలో ఎలక్షన్ తర్వాత మీరు పెళ్లిళ్ళు చేసుకోవద్దు, తులం బంగారం ఇస్తామన్నారు కదా, వాయిదా పడ్డ పెళ్లిళ్ళ జాబితా, పెళ్లి లేని జాబితా తీసుకొని మన గ్రామంలో ఇప్పటివరకు ఎన్ని పెళ్లిలో ఎన్ని తులాల బంగారం మనకు రావాలన్న ఊరికి మనం అడగాల్సిందే, తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా ఇచ్చేంత వరకు మనం అడగాలి, పోరాటం కొనసాగించాలి. మనం కావాలంటే అన్నీ ఎత్తేస్తాం. 3.5 ఏళ్ళు మనం భరించలేదు. 3.5 ఇప్పటికే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలా ఆత్మహత్యలు మనం నేతా కార్మికులకు గురించి పోయినాయి. అందరూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముఖ్యంగా రైతులు కొట్టు పెట్టాడుతున్నారు. వలస జిల్లా, కరువు జిల్లా మనం బాగుపడదాం అనుకుంటే 2 ప్రాజెక్టులు కంప్లీట్ అయితే ఒక్క టర్మ్ మనం ఆగితే నీళ్ళు వచ్చేది ప్రజలు ఒప్పుకోండి. తొందరపడి అబద్ధ ప్రచారాలకు మోసపోయేది కనుక మనకి పరిస్థితి వచ్చింది. ఇక సంవత్సరాల తర్వాత ఎవరికి ఇచ్చిన హామీలు వాళ్ళు చేత పట్టుకొని మనం వాటిని అమలు చేయాలి, అమలు చేసుకొని తీసుకొని రావాలి అనే కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుట్టాలని, మరి కొత్తగా పోయి మళ్ళీ చేయని వాళ్ళు సమయంతో ఆ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలతో కలిసిమెలిసి ఉండి అక్కడ జరిగినటువంటి విషయాలు వాళ్ళకి చెప్పి చేయాలి. ఇలా మీరు చేయలేని చెప్పింది వాస్తవం మీరు కాదు. అక్కడ ఎమ్మెల్యేలు పోయిన ఎమ్మెల్యేలే ఇప్పుడు పరిశాన్ ఉన్నారు. ఏం తక్కువ చేసినా అడుగుతుంది అక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి గారు. నీకు స్పీకర్ చేసి మంత్రి పదవి ఇచ్చింది, అగ్రిత కనిపిస్తుంది, వేరే ట్రాక్టర్లు లేని దండలు చేసుకుంటుంది. మరి ఏమొచ్చింది అక్కడ, ఏం తీసుకొస్తుంది? నువ్వే పెద్ద రైతు అని కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పే, పెద్ద రైతు నువ్వే లక్ష్మీ గుర్తుగా అని చెప్పే, ఏం చేస్తుంది మరి రాష్ట్రానికి ఏం చేస్తుంది పోయి అని ప్రజలు అడుగుతున్నారు. పోయిన వాళ్ళందరూ కూడా కనుక పోయిన వాళ్ళు మదన పడుతున్నారు. పోవాలనుకున్న వాళ్ళు మా బతికేవారు బిడ్డ పోయితే మన పరిస్థితి ఘోరంగా అవుతుంది, దేవుడు బతికించిందా అని చెప్పి వాళ్ళనుకుంటున్నారు. మరి మన ఎలక్షన్లో పనిచేసి మరి వాళ్ళందరూ గత 2 రోజుల నుంచి కూడా వస్తామని అడుగుతున్నారు. ఇంకా మా నాయకులు కూడా మన ఎలక్షన్లో పనిచేసిన వాళ్ళే, మంచి వాళ్ళే పొరపాటు చేసేది వల్ల మనం చేసుకుంటే వాళ్ళకు కూడా చేర్చుకోవడం జరిగింది.
జోకే నాయక్ 3వ నెలలో రైతు బీమా చనిపోతే అప్లై చేసింది. జోకే నాయక్ ఎవరు? ఎల్లంబాయి తాండా. ఎల్లంబాయి తాండా జోకే నాయక్ చనిపోయిన 3 నెలలైనా అప్లై చేసిన రాలేదు. కానీ మేమున్నప్పుడు చనిపోయిన వారం రోజులలో 5 రోజులలో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడేవి. ఎవరు సంబంధం లేకుండా. అంటే ఒక రైతు చనిపోతే రైతు కుటుంబం రోడ్ల మీద పడవద్దు, డబ్బులు లేకపోతే అడుక్కోవద్దు, మంచిగా బతికే కుటుంబం మంచిగా బతకాలి, ఖర్చులకు పైసలు ఉండాలని 5 లక్షల రూపాయలు ఆటోమేటిక్ గా బ్యాంకులు క్రాస్ అయ్యేటట్టు మేము చేసింది. ఇలా 3 నెలలు అయింది. మరి రైతు బీమా ఎప్పుడు వస్తుంది చెప్పాలి. కనుక మనం ఆగిన సంవత్సరం ఆగిపోయింది. సంవత్సరాలు కూడా అవుతుందిగా. సంవత్సరం తర్వాత ఇక మనం కూడా కూర్చొని ఇవన్నీ ఎవరి హామీ వాళ్ళు అడిగి నెరవేర్చుకోవాలని అడిగే క్రమంలో ఎవరైనా కేసులు పెట్టి భయపెట్టిస్తే ఆయన మళ్ళా ఊరికి వస్తే ఖచ్చితంగా మనం అక్కడే నిర్బంధించి మీ హామీ నెరవేర్చకపోవాలి, అడిగినందుకు ఎట్లా కేసు పెట్టుకోవాలని నిలదీసి కార్యక్రమాన్ని చేయాలి. ప్రజల పక్షాన్ని మనం పోరాటం చేయాల్సిందే. పాలకొండ రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాల్సిందే. టెండర్లు అయిన పనులు క్యాన్సిల్ చేసి 90% పనులు కంప్లీట్ అయిపోయింది. 10% ఓన్లీ కాలువలు తోలాలి. అవి కూడా టెండర్ అయ్యింది.